ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ పై తెలంగాణ విద్యాశాఖ పునరాలోచనలో పడింది. విద్యార్థులు తక్కువగా ఉండి సీట్లు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది విద్యాశాఖ. ఎంసెట్ ఏ విధంగా నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ పై తెలంగాణ విద్యాశాఖ పునరాలోచనలో పడింది. విద్యార్థులు తక్కువగా ఉండి అలాగే సీట్లు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది విద్యాశాఖ. మొత్తానికి ఎంసెట్ ను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, ఈ ఎంసెట్ కి సంబంధించి పునరాలోచనలో ఉంది కదా ప్రభుత్వం, ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది? అంటే ఒక విధంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలకు ఈ ఎంసెట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం ఇది ప్రైవేట్ విద్యా సంస్థలను మాత్రమే నడిపినట్లుంటుంది. ఎందుకంటే మనకు సీట్లు ఎక్కువ ఉన్నాయి, విద్యార్థుల సంఖ్య అంటే ఎంసెట్ ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎంసెట్ నిర్వహించడం అంత అవసరమా, దీని కాకుండా దీని ప్లేస్ లో ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. వీలైతే ఈ విద్యా సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ ఎంసెట్ ఇంజనీరింగ్ సంబంధించి ఎంసెట్ అనేది రద్దు చేసి దీన్ని మరో విధంగా ఈ అడ్మిషన్ల ప్రాసెస్ చేయాలని చెప్పేసి విద్యాశాఖ ఆలోచిస్తుంది. ఇక మనకు 2016లో చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 1,04,500 మంది ఈ ఎంసెట్ ఇంజనీరింగ్ లో అర్హత సాధించగా అందులో మొత్తం మన కన్వీనర్ కోట కింద మొత్తం 71,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో కేవలం 58,400 విద్యార్థులు మాత్రమే ఈ అడ్మిషన్లు తీసుకున్నారు. ఇక ఇందులో కూడా టాప్ ర్యాంకర్స్ ఎవరు కూడా ఈ ఎంసెట్ ఇంజనీరింగ్ లో మన తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీల్లో చాలా మంది కూడా చేరట్లేదు. వీళ్ళందరూ కూడా ఎంఐటి, ఐఐటి లాంటి కాలేజీల్లో చేరుతున్నారు. వీళ్ళందరూ టాప్ ర్యాంకర్స్ కూడా అక్కడే వెళ్ళిపోతున్నారు. మనం ఎంసెట్ ఊహించినంత ఇక్కడ అంటే మనకు మెరిట్ విద్యార్థులు కూడా ఇక్కడ ఉండట్లేదు అని చెప్పేసి విద్యాశాఖ భావిస్తుంది. గత 4 సంవత్సరాలుగా చూసుకున్నా కూడా ప్రతి ఏటా సీట్లు మిగిలిపోతూనే వస్తున్నాయి. అంటే సీట్లు ఎక్కువ అవుతున్నాయి, విద్యార్థులు చేరే సంఖ్య తక్కువ అవుతుంది. కాబట్టి దీన్ని ఎంసెట్ ను రద్దు చేసి దీని ప్లేస్ లో ఒకవేళ మనం ఇంటర్మీడియట్ సంబంధించిన మార్కుల ఆధారంగా లేకపోతే మరో విధంగా ఎలా నిర్వహిస్తే బాగుంటుంది అనే దానిపైన విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. వీలైతే ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఎంసెట్ రద్దు చేసే ఆలోచన మాత్రం చేస్తుందని చెప్పొస్తున్నాను. అంటే ఒకవేళ మీరు అన్నట్టు ఎంసెట్ కనుక రద్దు చేస్తే ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మనకు ఇప్పుడున్న విధానంలో కూడా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎంసెట్ వల్ల ప్రభుత్వం కానీ విద్యార్థులకు కానీ వచ్చేదేం లేదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, మనకు ప్రైవేట్ విద్యా సంస్థలకు కేవలం ఎంసెట్ పేరుతోనే ప్రైవేట్ విద్యా సంస్థలే ఈ విద్యార్థుల పేరెంట్స్ నుంచి చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంసెట్ ర్యాంక్స్ కేవలం ర్యాంక్స్ ఆధారంగానే వాళ్ళని చదివిస్తున్నారు, బట్టీలు బట్టి ఎంసెట్ కు ప్రిపేర్ చేస్తున్నారని ఒక వాదన చాలా ఉంది. అది చాలా ఏరియాలో కూడా వాస్తవమైంది. కాబట్టి దీనివల్ల వచ్చేది లేదు. కాబట్టి కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రమే నడుపుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఏం లేదు, విద్యార్థులు కూడా వచ్చేది లేదు. కాబట్టి దీన్ని ఎత్తేసి దీని ప్లేస్ లో ఒకవేళ ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా చేయాలా, దానివల్ల అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జేఈఈ మెయిన్స్ సంబంధించిన పరీక్ష విధానాన్ని మనం తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా మనకు కన్వీనర్ కోటాలో కేవలం ఇంజనీరింగ్ కాలేజీల వల్ల కూడా కన్వీనర్ కోటాలోనే ఇంజనీరింగ్ మన ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పోతుంది. మిగతా ఏదైతే వాళ్ళ మేనేజ్మెంట్ సంబంధించిన సీట్లు ఉన్నాయి వాళ్ళన్ని కూడా ఇప్పటికే వాళ్ళు ఇష్టానుసారం అనుకుంటున్నారు. ఒకవేళ కనుక ఇదే జరిగితే ప్రైవేట్ అంటే ఇంజనీరింగ్ కాలేజీలకు మరింత అంటే వాళ్ళకి నచ్చిన విధంగా ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కూడా ఒకటి ఇచ్చినట్లు అవుతుంది. కానీ దాన్ని కూడా అలా వాళ్ళకి కాకుండా దాన్ని ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ ఆధ్వర్యంలో అన్ని సీట్లను కూడా నింపాలని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో ఉన్నది. ఏదేమైనప్పటికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అంటే ఇటు విద్యార్థులకు నష్టం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఎంసెట్ కాకుండా దీని ప్లేస్ లో ఇంజనీరింగ్ విద్యలో ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన తీవ్ర కసరత్తు చేస్తున్నా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.